ఒకటే నేను వచ్చా చెప్పి లేదా తినే ఆకలి కొద్దున్నావు తిను ఏమైతుంది ఒక్కటే కదా రెండే కదా తినే దోశ తిను ఇంకోటి అయితే తిను ఆకలితో ఉన్నావు కదా తిను పైసలు ఇంకా 100 నేను చెప్పింది ఒక దోశ పాత పైసలు పాత లేవు ఒకటి తిన్నా ఒకదాన్ని ఇస్తాను కడుపు తిన్నావు కదా అరే తింటే ఉండదా ఇందాకుంటే ఎందుకు వచ్చినా మరి ఇక్కడికి తినడానికి ఎందుకు వచ్చినా ఎదువారా ఇంతకెళ్ళి నల్లమక్క కూడా ఎంతసేపు చూడాలా నీకోసం ఏమైనా తిండి తిండి అని చెప్తావు ఎప్పుడు తిండిలో ఇంటికి పోయినాక దీని సాగు అయింది నీ కడపక్కయ్యా ఏందా నువ్వు పోగానే మనకు తోడు పెడతారా మన కార్యక్రమం మనం ఉండాలి మా సాగుదంతి కడుపు అంతా కొట్టుకపోతాను నీది నడు ఎప్పుడైనా మా వాళ్ళు అంటాను కాకపోతే ఏమైతే చెప్పాక బా కూర్చో అత్తానా అవునే అక్క ఎప్పుడు మీరు లొల్లి పెట్టుకునే అత్తారు ఎప్పుడు మీరు మంచిగా రారా ఆ తిట్టుట్లు ఉన్న ప్రేమ నీకేం తెలిసే పెళ్ళైతే తెలుస్తుంది అక్క రాలేదానే రాలేదే అమ్మా వాళ్ళు ఎప్పుడు వస్తారే అరా వాళ్ళు ఎప్పుడు వస్తారా అచ్చటోళ్ళు ఏమైనా తట్టుకుంటారు రానే వాళ్ళే వస్తారు తీయరాదు బిడ్డ మా చిన్న బిడ్డ నా కొడుకు నా అల్లుడు. చిన్నమ్మాయికి పెళ్లి కాలే ఇంకా కాలేదు. పిల్లని ఇంటి మీద ఉంచుకొని పిల్లగాని అన్నం చూస్తారు మరి. అమ్మాయికి పోలియో ఉంది, అందు గురించి అని అబ్బాయికి చూస్తున్నా. అంటే ఇంటి మీదే ఉంచుకోవడం మరి. ఎవరన్నా మంచులు దొరికితే ఒక ఐదు చేతులు పెట్టాలని ఉందమ్మా. ఎవరి రకం అయితే ఇంటి మీద ఉండే కదా. ఎదవర్షి భర్త చనిపోయిన అమ్మాయి ఇంటి మీద ఉంటే ఏ చేతిలో పెడితే వెళ్ళిపోతుంది కావచ్చు, కానీ పోలియో వచ్చిన అమ్మాయి ఎప్పటికైనా ఇంటి మీద ఉండేదే కదా. అలాంటి ఆడబిడ్డ పోరున్న వాళ్ళకి మాత్రం మా అమ్మాయిని ఇయ్యలేము. ఎప్పటికైనా ఆడబిడ్డ పోరే.
చూడమ్మా, నీ పేరేం పేరు? నా పేరు వైష్ణవి. ఏం చదువుకున్నావు? ఇంటర్ అయిపోయింది. చూడమ్మా, ఏం బాధపడకు. నా దగ్గర ఒక అద్భుతమైన అవకాశం ఉంది. సంస్థ పేరు హెల్తిక్. ఈ హెల్తిక్ అనే సంస్థలో మనం పనిచేయడం వల్ల మనలాంటి వాళ్ళకు మనతో పాటు ఒక 10 మందికి మనకు అవకాశాన్ని కల్పిస్తూ మనము ఆర్థికంగా స్థిరపడతాం. నీతో పాటు మిగతా వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దావు కాబట్టి ఒక మంచి గుర్తింపు వస్తుంది. దాని ద్వారా నీకు ఇలాంటి సంబంధాలన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయమ్మా. సరే సరే. బిడ్డ ఏమైందిరా, ఎందుకు ఎడతాను? బిడ్డ వాళ్ళు వీళ్ళు ఎవరు అనుకుంటారు బిడ్డ, నీకెందుకు బిడ్డ, మేము లేమారా? ఎందుకు ఎడతాను బిడ్డ? వాళ్ళన్న దానికి నువ్వు ఎడతానవా? లోకం కాకులు ఎంతో మంది ఎన్నో తీర్లు అనుకుంటారు. అక్క అన్నదా, నేను తమ్ముడు అన్నాడా, నేను అన్నాడా, పాప అన్నాడా, ఎవరన్నారు? అమ్మా నాన్న, నేను ఇలా పుట్టడమే తప్ప నా వల్ల అన్నయ్య సంబంధం చెడిపోయింది. అది నేను చేసిన తప్ప. మేము ఉన్నాం కదా బిడ్డ, నువ్వు ఏడుకోకు. నువ్వు ఎందుకు ఎడతా? మేము ఉన్న రోజులు నేను చూసుకుంటాను. వాళ్ళు వీళ్ళు అన్నారని బాధపడకమ్మా. నువ్వు పుట్టడం వల్లనే మాకు లక్ష్మీదేవి కలిసి వచ్చింది. వాళ్ళు అంటారని వీళ్ళు అంటారని నువ్వు ఎందుకు బాధపడతావు? అరే తమ్ముడు, చెల్లని ఇంత మాట అన్నారా, అది ఎంత బాధపడుతుందిరా. వాళ్ళకేం తెలిసే, అది పుట్టినాకనే మనకు అదృష్టం కలిసి వచ్చి మనం 4 మెతుకులు తింటున్నాం. అయినా ఆ సంబంధం పోతే ఇంకేంది, నాకు నా చెల్లెనే ముఖ్యం. అది కాకపోతే ఇంకా 100 సంబంధాలు వస్తాయి కదా. వైష్ణవి, నాకంతా తెలుసు, బాధపడు. చూడు వైష్ణవి, నీకు ఇచ్చిన ఈ వైకల్యం దేవుడిచ్చిందా పెద్దలు ఇచ్చిందా అని నిందించకు తల్లి. చూడు తల్లి, దేవుడు నీకు ఈ వైకల్యాన్ని ఇచ్చిండంటే అంతకు మించిన తెలివితేటలు కూడా ఇచ్చిండు. ఆడవాళ్ళు ఎదగకపోవడానికి కారణం ఏంటో తెలుసా అమ్మా? పెళ్ళి. ఆడపిల్ల ఇంటి మీద ఉండొద్దని చదువు ఆపేసి మరీ పెళ్లి చేస్తారమ్మా. నువ్వెంత అదృష్టవంతురాలో తెలుసా? పెళ్ళి అనే అవసరమే నీకు రాలేదు. నువ్వు చదువుకుంటానంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు, నీకు అడ్డు అదుపు లేదు. బాపుకున్న పరువు మర్యాదలు బరువు బాధ్యతలు దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయామే కానీ చదవలేకపోయామే అనే బాధ ఎప్పుడు గుండెల్లో ఉంటూనే ఉంది. కానీ ఆ అదృష్టం నీకు దక్కిందమ్మా. మా ఆశలను నువ్వు చదువుకొని నెరవేర్చు తల్లి. చూడు చిట్టి, వాడెవడు నిన్న కాక మొన్న వచ్చినాడు నీ వైకల్యం గురించి ఏదో మాట్లాడిందని నువ్వు ఎందుకురా బాధపడడం?
అసలు నీకు ఆ ప్రాబ్లం ఉందనే ఆలోచనే మా దగ్గర లేదు తెలుసా. దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందరినో తీర్చిదిద్ది అందరికీ అక్కడికి వచ్చే పని ఆ దేవుడు నీకు అందించాడమ్మా. అది నీ అదృష్టం. నువ్వు ఎప్పుడు బాధపడొద్దు. వాళ్ళకి ఇచ్చినట్టు జన్మ నీకు ఇచ్చిన బిడ్డ, ఇందులో మా తప్పేం లేదు. అది మాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను బిడ్డ, నువ్వు బాధపడకు. అంగవైకల్యం ఉన్నదని ఎవరిని అపహాస్యం చేయకండి. ఆదరించండి. వీలైతే మనోధైర్యాన్ని నింపండి. అలాంటి వారికి దేవుడు మరో నేత్రాన్ని ప్రసాదిస్తాడు. అదే దేవుడు వారికి ఇచ్చే వరం. అది గుర్తించండి. వారికి నచ్చిన రంగంలో వారిని ప్రోత్సహించండి. వారి పరిణతిని గమనించండి. ఎవరికి అందనంత ఎత్తులో తమ తమ రంగంలో ఎదుగుతారు. మనం వాళ్ళకిచ్చే కేవలం అవకాశం మాత్రమే. గుర్తించండి, గమనించండి, వీలైతే ప్రోత్సహించండి. ఇట్లు మీ కుమార్ పటేల్, తెలంగాణ చిన్న సినిమాలు.